మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. రాజకీయ క్షేత్రంలో ఇప్పుడంతా డిజిటల్ విప్లవం నడుస్తోంది. పార్టీలన్నీ ఏఐ రియల్ టైం డేటా టూల్స్ తో తమ క్యాడర్ తో నిత్యం కనెక్టెడ్ గా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా కార్యకర్తల్లో మరింత నైతిక స్థైర్యం నింపడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియాలో సెన్సార్షిప్ హ్యాంగ్ ఓవర్ కి చెక్ పెడుతూ జగనన్న 2.0 సూపర్ యాప్ ని తీసుకొచ్చేశారు ఆ పార్టీ అధినేత జగన్. రాజకీయాల్లో డిజిటల్ నెట్వర్కింగ్, సోషల్ మీడియా వ్యూహాలు గేమ్ చేంజర్ గా మారిన వేళ వైసీపీని డిజిటలైజ్ చేశారు ఆ పార్టీ అధినేత జగన్. వైసీపీ శ్రేణులను మరింత బలోపేతం చేసేందుకు, కార్యకర్తల గొంతుకను నేరుగా అధిష్టానానికి వినిపించేందుకు జగనన్న 2.0 సూపర్ యాప్ ను ఆవిష్కరించారు. ఈ యాప్ తో కార్యకర్తలకు అధిష్టానానికి మధ్య గ్యాప్ ఉండదన్నారు జగన్. మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తా ఉన్నాం, జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో ఆ కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. గత కొన్ని రోజులుగా వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై పెద్ద ఎత్తున సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయి. వైసీపీ అధికారిక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు బ్లాక్ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రీస్టోర్ అయినా మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉన్న ఫేస్బుక్ పేజీ మాత్రం ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. కంటెంట్ వివాదాలు, ప్లాట్ఫామ్ల సెన్సార్షిప్ నియమాల వల్ల తరచూ ఎదురవుతున్న ఈ సవాళ్లకు శాశ్వత ఫుల్ స్టాప్ పెట్టకపోతే కేడర్ నైతిక స్థైర్యం దెబ్బతింటుందని భావించిన జగన్ గతంలో తానే ఇచ్చిన మాట ప్రకారం ఈ కొత్త ప్లాన్ను లైన్లోకి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలతో పాటు క్షేత్రస్థాయిలో వైసీపీ కార్యకర్తలపై పోలీసులు పెడుతున్న కేసులు, వేధింపుల వివరాలను కూడా ఈ యాప్ ద్వారా నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావచ్చు అంటున్నారు జగన్. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు కానీ, కార్యకర్తలు పోలీసుల ద్వారా హెరాస్మెంట్ ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఇలాంటి ఏ అంశాలైనా కూడా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరం టచ్లో ఉండగలుగుతాం. పార్టీ అగ్రనాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్త వరకు అందరూ ఒకే వేదికపై నిరంతరం సమన్వయం చేసుకునే వీలుంటుంది. పార్టీ నిర్వహించే ప్రెస్ మీట్లు, నేతల పర్యటనలు, అధికారిక నిర్ణయాలు, కీలక ప్రకటనలు క్షణాల్లో ప్రతి కార్యకర్త మొబైల్కు చేరుతాయి. ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నిబంధనలతో సంబంధం లేకుండా పార్టీ అనుబంధ కంటెంట్ను, అధికారిక సమాచారాన్ని ఎలాంటి సెన్సార్ లేకుండా నేరుగా క్యాడర్కు చేరుతుంది. ఇబ్బందులో ఉన్న ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో ఈ యాప్ ద్వారా అవసరమైన న్యాయ సహాయాన్ని అందించి వారికి పూర్తి భరోసా కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు. పార్టీ భవిష్యత్తు ప్రణాళికల్లో కార్యకర్తలను భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరి గొంతుకకు తగిన ప్రాధాన్యత కల్పించేలా ఈ వేదికను తీర్చిదిద్దారు. ఈ వినూత్న డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా కార్యకర్తల్లో మరింత నైతిక స్థైర్యాన్ని నింపేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.